అందరికీ నమస్కారం. న్యూస్ స్టింగ్ మీడియా సమర్పించు శోధన శ్రీశైల్ టాక్ షోకు మీకు అందరికి కూడా స్వాగతం. ఈరోజు మనతో ఎం పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం పద్మనాభరెడ్డి గారు. నమస్తే. పద్మనాభరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థకి బాధ్యులుగా ఉన్నారు. ఆ సంస్థ సెక్రటరీగా ఉన్నారు. చాలా కాలంగా సుపరిపాలనకు సంబంధించిన పలు అంశాల మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పనిచేస్తూ ఉంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన, దాని వెనకాల లక్ష్యాలు, ఇప్పుడు ఎఫ్జిజి ఏమేం చేస్తుంది, ఇవన్నీ కూడా పద్మనాభరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. పద్మనాభరెడ్డి గారు చెప్పండి సార్, ఎఫ్జిజి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పుడు స్థాపించారు, ఎవరెవరు ఉన్నారు, వాటి లక్ష్యాలు ఏమిటనే స్థూలంగా మీరు చెప్తే దాంతో మొదలు పెడదాం మన టాక్ షో. ఇప్పుడు మన దేశంలో సుమారుగా 5,000 చట్టాలున్నాయి. ఇండియన్ పార్లమెంటు తర్వాత స్టేట్ అసెంబ్లీస్ పాస్ చేసిన చట్టాలు. దీంట్లో చాలా మట్టుకు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని చట్టాలు మంచి ఉద్దేశంతో చేసినా గానీ అవి ప్రజలకేమీ ఉపయోగపడటం లేదు. అలాగే చట్టాల అమల్లో కూడా అధికారుల దుర్వినియోగము, ఆశ్రిత పక్షపాతము, దీంతో సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండటం లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు సుపరిపాలన కావాలా, గుడ్ గవర్నెన్స్ కావాలన్న ఉద్దేశంతో కొందరు అధికారులు, ముఖ్యంగా సమాజంలో ఒక స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్, నేను ఐఎఫ్ఎస్ నుంచి రిటైర్ అయినాను. ఈ మాదిరిగా తర్వాత ఈ సంస్థకు ఒక హైకోర్టు జడ్జి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, నేను సెక్రటరీగా ఉన్నాను. అలాగే యుఎన్ఓలో కూడా పనిచేసిన ఒకళ్ళిద్దరు దీంట్లో మెంబర్స్ గా ఉన్నారు. ఇది 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. మొదట్లో మేము చాలా ఇష్యూస్ మీద టేకప్ చేసినాము, కానీ మా లిమిటెడ్ రిసోర్సెస్ తో, ఐదర్ ఇట్ ఈస్ పీపుల్ ఆర్ ఫైనాన్సెస్, మేము అన్ని యాక్టివిటీస్ తీసుకోలేమని చెప్పి వి హావ్ లిమిటెడ్ డౌన్ టు కొన్ని ఇష్యూస్ మీదే మేము వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు, అదొకటి. అలాగే పొలిటికల్ కరప్షన్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఇదొకటి ఉంది. డీసెంట్రలైజేషన్ అన్నది ఒకటి. ఈ మాదిరి ఒక 4-5 యాక్టివిటీస్ మీద మాత్రం మేము గత 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా ఉన్నాం. దీంట్లో మేము సమాచార హక్కు చట్టాన్ని పెద్ద ఎత్తున వాడతాము. సమాచారాన్ని తీసుకొని ప్రజలకు తెలపడము, ఎక్కడెక్కడైతే సమస్యకు పరిష్కారం దొరకదో హైకోర్టులోకి వెళ్ళి పిలేయడము, ఇది మేము చేస్తా ఉంటాం. ఓకే, సో దాదాపు 12 సంవత్సరాలుగా మీరు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ మీరు డీసెంట్రలైజేషన్ గురించి ఒకటి చెప్పారు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చెప్పారు. ప్రధానంగా మీ ఫోకస్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉందా సార్, లేతే జాతీయ స్థాయిలో కూడానా? జాతీయ స్థాయిలో లేదు ఇప్పుడైతే, ఓన్లీ లిమిటెడ్ టు అవర్ స్టేట్స్, బోత్ తెలుగు స్టేట్స్. అంటే తెలుగు స్టేట్ లో అంటే ఆంధ్ర ఏరియాలో కొద్దిగా తక్కువ ఉంది మా యాక్టివిటీ. తెలంగాణలోనే ప్రాధాన్యంగా, ముఖ్యంగా తెలంగాణలో ఇచ్చారు. ఓకే సార్, ఒకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ యాక్టివిటీస్లో మేము చూస్తూ ఉన్నాము, డీసెంట్రలైజేషన్ ఒక అంశము, మీరు దాని మీద పనిచేస్తూ ఉన్నారు. తర్వాత నేర చరిత్రులకి రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి అనే దాని మీద కూడా మీరు చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్నికల సంఘం, ముఖ్యంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. ఎన్నికల సంఘము డేటా లీకేజ్కి సంబంధించి కూడా మీరు మాట్లాడున్నారు. ఇట్లా మీరు పలు అంశాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు. అయితే మొదటగా డీసెంట్రలైజేషన్కి వస్తే, ఒకటి మీరు తెలంగాణలో ప్రధానంగా మనం గమనించవచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫెడరల్ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కానీ, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీళ్ళెవరు కూడా మనకి ఏమి చేయలేదు, జాతీయ పార్టీలు మనకి పనికిరావు, ఒక థర్డ్ ఫ్రంట్ కావాలి, రాష్ట్రాల హక్కులని హరించి వేస్తూ ఉంది కేంద్రం. ఈ ఈ ఆరోపణ కేంద్ర ప్రభుత్వాల మీద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీ రామారావు గారు అయితే కేంద్రం మిథ్య అన్న మాట కూడా అన్నారు ఆయన. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే కేసీఆర్ గారు
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం జరుగుతోంది, రాష్ట్రాల హక్కుల్ని హరిస్తోంది, రాష్ట్రాలకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటా అంటే జిఎస్టీ నిధులు కానీ ఇతరత్ర కానీ రావడం లేదు అనే ఒక నినాదం కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఎత్తుకున్నారు. అయితే ఒకటి సార్, అదే కేసీఆర్ గారు తెలంగాణలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి సర్పంచుల వ్యవస్థ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అట్లాగే ఎంపీటీసీలు జడ్పీటీసీలకు సంబంధించిన వ్యవస్థ కానీ కుప్పగూలిపోయింది ప్రస్తుతం. ఇది ఒక రాజకీయ పరమైన ఆరోపణ కాదు, నేను చేసే ఆరోపణ కాదు. నిజంగా ఎంపీటీసీలు జడ్పీటీసీల ఫోరం కానీ టిఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ఈరోజు నిరసన గళ్ళం ఎత్తుతున్నారు. మాకు నిధులు లేవు, విధులు లేవు, అసలు మేము ఉత్సవ విగ్రహాలంగా అయిపోయినాము అని అంటున్నారు. అట్లాగే సర్పంచులు కూడా వాళ్ళు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మీరు డీసెంట్రలైజేషన్కి సంబంధించిన పనులు చేస్తున్నారు కాబట్టి ఈ సర్పంచ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అండ్ స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు సంబంధించి అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది, మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంది, వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్, ప్రభుత్వానికి కానీ పౌర సమాజానికి కానీ మీరు చేస్తున్న అప్పీల్ ఏంది? మన పాలనా వ్యవస్థ ఏదైతుందో 3 టైర్ సిస్టమ్ లో ఉంది. 3 అంచెల వ్యవస్థ అంటాం. ఫస్ట్ ఈజ్ పార్లమెంట్, సెకండ్ ఈజ్ స్టేట్స్ అసెంబ్లీ, థర్డ్ ఈజ్ లోకల్ గవర్నమెంట్స్. అంటే అది గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకు మొదలు కూడా గాంధీజీ అన్నారు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. అంటే గ్రామాల్లో అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. స్వతంత్రం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినా కానీ దానికి ఎటువంటి అధికారాలు ఇవ్వలేదు, నామమాత్రంగానే ఉండిపోయినాయి. 73-74 రాజ్యాంగ సవరణ చేస్తూ పంచాయతీలను కాన్స్టిట్యూషనల్ బాడీ కిందికి తీసుకొచ్చినారు. అంటే ఎట్లయితే పార్లమెంట్ అసెంబ్లీ ఉంటుందో అలాగే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ కూడా ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే టైంకు ఎలక్షన్స్ కావాలంటే అలాగే ఏం చెప్తున్నారంటే ఆ విధులు, గ్రామ పంచాయతీ యొక్క విధులు, మున్సిపాలిటీల విధులు, అంటే మున్సిపాలిటీలో సుమారు ఒక 18 ఐటమ్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. అట్లాగే గ్రామ పంచాయతీలో ఒక 29 ఐటమ్స్ వాళ్ళకు విధులు ట్రాన్స్ఫర్ చేయాలా, నిధులు ట్రాన్స్ఫర్ చేయాలా, అలాగే అధికారులను కూడా బదలాయించాలని చెప్పి ఇది రాజ్యాంగం అమెండ్మెంట్ లో చెప్తున్నారు. కానీ చాలా రాష్ట్రాలు ఇవి చేయలేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నామమాత్రంగా ఏదో పనికిరాని అధికారాలు ఇచ్చినారు కానీ అసలుకే ఇవ్వలేదు. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ మనకు సెంటర్ కు స్టేట్ కి ఏదైతుందో ఆర్థికంగా ఫైనాన్సెస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనడానికి రాజ్యాంగం ఏం చెప్తుందంటే దేర్ షెల్ బి ఏ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. వాళ్ళు రాష్ట్రం కేంద్రంలో కలెక్ట్ అయిన డబ్బులను అపోర్షన్ చేస్తారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో నుంచి 41% రాష్ట్రాలకు పోవాలన్నారు. అలాగే కాన్స్టిట్యూషన్ ఇంకొక మాట చెప్పింది ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ కూడా లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీస్ కు, మున్సిపాలిటీస్ కు ఏ విధంగా అపోర్షన్ చేయాలన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలన్నారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పడలేదు. మేము హైకోర్టుకు వెళ్ళి పిలేసి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయించాం. ఇది ఒకటి. రెండోది ఏంటంటే సమయానికి పద్ధతిగా ఎలక్షన్స్ జరగాల. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా టైంలో జరగలేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరపాలని మేము పిలేయాల్సి వచ్చింది, మున్సిపాలిటీస్ కోసం పిలేయాల్సి వచ్చింది. చివరకు జిహెచ్ఎంసీ కూడా ఎలక్షన్స్ ఒక 1 year పోస్ట్ పోన్ అయితే అప్పుడు మేము హైకోర్టుకు వెళ్ళి పిలేస్తే 2016లో ఎలక్షన్స్ జరిగినాయి. ఇది ఒక ఎత్తు. తర్వాత మీరు ఇప్పుడు అన్నట్టుగా రీజనల్ పార్టీస్ ఎక్కడున్నా కానీ మన రాష్ట్రమే కావచ్చు ఇంకా ఏ రాష్ట్రంలో అయినా రీజనల్ పార్టీస్ ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడు కేంద్రాన్ని దుమ్మెత్తిపోయడమే కానీ వాళ్ళు మరి కింద వాళ్ళ కింద నెక్స్ట్ స్టెప్ ఏదైతుందో లోకల్ బాడీస్ కు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ఉదాహరణకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే 8,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేంద్రం ఉంది ఇంత చిన్న రాష్ట్రంలో ఇన్ని గానం గ్రామ పంచాయతీలు అవసరం లేదు, అయినా కానీ 8,000 గ్రామ పంచాయతీలు పనిచేస్తా ఉంది. గ్రామ పంచాయతీలకు ఫండ్స్ లేవు, అందరు అడుగుతా ఉన్నారు ఫండ్స్ కావాలని. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫండ్స్ పక్కన పెట్టి ఆ 8,000 గ్రామ పంచాయతీలను 12,500 వరకు తీసుకెళ్ళింది. అంటే 150 కుటుంబాలు మా ఓటర్లు ఉన్నా అక్కడ గ్రామ పంచాయతీ పెట్టినారు. అది ఎప్పటికీ సెల్ఫ్ సఫిషియెంట్ కాదు.
కేరళలో ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఎక్సలెంట్ మోడల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అక్కడ సుమారుగా 15,000 నుంచి 20,000 మంది జనాభాకు ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్, వయబుల్ ఉంటుంది. వాళ్ళకు లోన్స్ కూడా తీసుకుంటారు. ఉదాహరణ, ఒక గ్రామ పంచాయతీలో కోకోకోలా కంపెనీ వాటర్ డ్రా చేస్తుంటే వాళ్ళకి సమ్మర్ లో ప్రాబ్లం వస్తుంది, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది అని చెప్పి ఆ గ్రామ పంచాయతీ బ్యాన్ చేసింది. కోకోకోలా కంపెనీ హాస్ టు స్టాప్. ఆ సమ్మర్ లో నీళ్లు తీసుకోలేదు. అంత పవర్ ఉంది అక్కడ గ్రామ పంచాయతీలో. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆకలి అవుతుంది మహాప్రభు అంటే అన్నం పెట్టే బదులుగా ఆకలి కాకుండా మంది ఇచ్చినట్టుగా చేసినారు. ఏం చేసినారంటే వాళ్ళు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఇవ్వలేదు, కానీ గ్రామ పంచాయతీలు పెంచేసినారు. కొత్త గ్రామ పంచాయతీ యాక్ట్ చట్టం తీసుకొచ్చినారు. అది ఆ చట్టంలో పాత చట్టానికి కొత్త చట్టానికి ఏమి లేదు, కానీ కాకపోతే సర్పంచ్లను కలెక్టర్ సస్పెండ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఏంటంటే సర్పంచ్ మొక్కలు నాటి వీటిని బాగా పెంచకుంటే, సర్పంచ్ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు పాటించకుంటే, ఈ మాదిరిగా మోర్ పవర్స్ టు ది అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఇచ్చినారు. ఇది గ్రామ పంచాయత్ స్ఫూర్తికి విరుద్ధం. ఇక మున్సిపాలిటీకి వస్తే హైదరాబాద్ నగరం మనం తీసుకుందాం. హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదని చెప్పి 20 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాం. నైజాం పీరియడ్ లో ఉన్న డ్రైనేజ్ సిస్టమే ఉంది, కానీ దాన్ని కొంచెం రీమోడలింగ్ చేయాలా, కొత్త డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవాలంటే ఏమి చేయలేదు. ఇప్పుడు మొన్న వర్షాలకు విపరీతంగా ఫ్లడ్స్ వచ్చినాయి, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఈ విధంగా చూసినట్టయితే ప్రభుత్వం ఏదైతుందో ఢిల్లీ నుంచి డబ్బులు రాలేదంటారు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క బడ్జెట్ లో గ్రామ పంచాయతీ ఇచ్చేది లేదు. 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్, 60% తెలంగాణలో ఉత్పత్తి అయ్యే సంపద అంతా హైదరాబాద్ లో ఉత్పత్తి అయినా జిహెచ్ఎంసీ బడ్జెట్ 5 నుంచి 6,000 కోట్లకు మించదు. ఒక బ్రిడ్జ్ కట్టిన పూర్తి కాదు జిహెచ్ఎంసీ బడ్జెట్. సో ఈ విధంగా చూస్తే స్టేట్ గవర్నమెంట్స్, ఇప్పుడు మీరు అన్నారే, ఎన్టీఆర్ గారు అన్నారు కేంద్రం మిథ్య అని, కొంతవరకు అది కరెక్ట్. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అన్ని రాష్ట్రాలు కలిస్తే భారతదేశం అవుతుంది అన్నారు. అది ఒక అందుకు కరెక్టే. కానీ ఈ యొక్క అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీస్ కలిస్తే రాష్ట్రం అవుతుంది అన్నది మర్చిపోతున్నారు. సో డీసెంట్రలైజేషన్ లో ప్రతి స్టేట్, ముఖ్యంగా ఏదైతే ఈ రీజనల్ పార్టీస్ ఉన్నాయో, వాళ్ళు ఎప్పుడు కేంద్రాన్ని ఎత్తిపోయడమే కానీ వాళ్ళకి తప్పులు నెట్టడం కానీ, రాష్ట్రాలు వీళ్ళేం చేస్తున్నారు అన్నది ఏం చేయడం లేదు. సార్, ఒకటి మీరు చాలా అంశాలు కూడా మీరు స్పృశించిండ్రు. అయితే ఒకటి, మీరు కేరళ ఉదాహరణ ఒకటి తీసుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఈ ఈ ఈ పలు అంచెల వ్యవస్థకి సంబంధించిన వివరాలు మీరు చెప్పినరు. అయితే కేరళతో పాటుగా భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చూస్తున్నాము. జనరల్గా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేకుండా, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రులు అయినా కూడా రీజనల్ పార్టీస్లో చాలా వరకు కూడా మీరు చెప్తున్నట్టుగా కేంద్రాన్ని తమ హక్కుల గురించి అడుగుతూనే తాము కింద వ్యవస్థల హక్కుల్ని హరించడం అనేది మనం చూస్తున్నాం. అయితే దేశంలో లైక్ కేరళ ఇంకా ఏమన్నా రాష్ట్రాలు కొంత బాగా ఉన్నాయా? బెస్ట్ ప్రాక్టీసెస్ వీటిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ కాస్త కొంచెం బాగా పనిచేస్తున్న రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? కర్ణాటక కొద్దిగా పర్వాలేదు, అట్లాగే ఉత్తరాఖండ్ కూడా కొంచెం పర్వాలేదు, రాజస్థాన్ కూడా బాగానే చేస్తున్నారు. ఫస్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము ఆంధ్రప్రదేశ్ సినారియో తీసుకుంటే, అక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది. లాట్ ఆఫ్ మనం పేపర్లలో చూసినాం. ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు ప్రభుత్వం చేసిన తప్పు ఒకటి ఏంటంటే, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలా అన్నది ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నారు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సుప్రీం యాజ్ ఫర్ యాజ్ ఓటర్ లిస్ట్ తయారు చేయడము, ఎన్నికలు ఎప్పుడు పెట్టడం, అది పార్లమెంట్ కు, అసెంబ్లీకి. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలన్నది, అలాగే ఓటర్ లిస్ట్ ఎట్లా తయారు చేయాలా, ఇదంతా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. కానీ ప్రభుత్వము దాన్ని తన చేతిలో తీసుకోవడంతో ఆ ప్రభుత్వము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాస్ పాలైపోతున్నాయి. హైకోర్టులోకి పోవడము, సుప్రీం కోర్టుకు పోవడము, ఈ మాదిరిగా జరుగుతూ ఉంది అన్నమాట. అంటే గ్రామ పంచాయతీల ఎన్నికలకు కూడా ఇంత పెద్ద కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతాం. అయితే సార్, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో
2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ ఇంకా రావాలే కానీ ఓటర్ నమోదు జరుగుతూ ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, అట్లాగే హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి. దీంట్లో మేము కూడా చాలాసార్లు ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అయితే ఒకటి ఏమవుతుందంటే ఈరోజు ఓటర్ల ముసాయిదా డ్రాఫ్ట్ రోల్ ఏదైతే ఉందో దాంట్లో అడ్రస్లు, ఫోన్ నంబర్లు లాంటివి లేకుండా పబ్లిష్ చేసిండ్రని చాలా రాజకీయ పార్టీలు కూడా రిప్రజెంటేషన్ ఇస్తే నిన్ననో మొన్ననో విత్ అడ్రసెస్ ఇస్తున్నారు. కానీ దీంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి మాకు అనుమతులు లేవు అని ఎన్నికల సంఘం చెప్తా ఉంది. కానీ ఆ డేటా విత్ ఫోన్ నంబర్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది. ఆల్రెడీ మనకి హైదరాబాద్ లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లకి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, పోటీ చేస్తున్న క్యాండిడేట్ల దగ్గర నుంచి ఆ డేటా వస్తూ ఉంది. సో ఎన్నికల సంఘము అయితే వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే అడ్రస్లు, ఫోన్ నంబర్లు ఇస్తే రాజకీయ పార్టీలు ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఇవ్వడం లేదు అని అన్నారు. ఒకవేళ అదే నిజమైతే దట్ డేటా షుడ్ నాట్ బి అవైలబుల్ ఇన్ ఎనీ మీన్స్ టు ప్రైవేట్ పీపుల్. ఒకవైపు అది అట్లా ఆ లూప్ హోల్స్ అట్లా ఉండగా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఉండడానికి భారత ఎన్నికల ఇది కనీసం ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధి కూడా కాదు. పోనీ రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన వాళ్ళతో లాలూచీలో ఉంటాయి. ఇది దురదృష్టకరమే కానీ అది మన కళ్ళ ముందున్న ఫ్యాక్ట్ కూడా. బట్ భారత ఎన్నికల సంఘం కూడా ఈ పర్టికులర్ అంశంలో ఇట్లా ఎందుకు చేస్తోంది, దీని మీద కూడా మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా సార్. ఎలక్షన్ కమిషన్ అంటే జనరల్ ఎలక్షన్స్ లోపల ప్రతి పౌరుడు ఎవరైతే 1 జనవరి కి 18 ఇయర్స్ అవుతాడో ఆయన ఓటర్ గా ఎలిజిబుల్ ఉంటాడు. సో ఎలక్షన్ కమిషన్ ఎవ్రీ జనవరి లోపల రివిజన్ చేస్తా ఉంటున్నారు ఓటర్ లిస్ట్. అది ఫర్ జనరల్ ఎలక్షన్స్. అట్లాగే ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి స్పెసిఫిక్ గా గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. ఎవరైతే గ్రాడ్యుయేటో ఆయన తన సంబంధిత పత్రాలు చూపించి నామినేషన్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్, ఈఆర్ఓ అంటారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పి ఆయన దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. కాకపోతే జనరల్ ఎలక్షన్స్ అయినా ఇలా ఈ ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వటికైనా కానీ ఫోన్ నంబర్స్ ఇవ్వడం కుదరదు. అలాగే అడ్రస్ కూడా ఉండదు. మనం ఓటర్ లిస్ట్ తీసి చూసినట్టయితే ఓన్లీ పేర్లు ఉంటాయి అంతే. సో ఇప్పుడు ఇదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే లీక్ అయిందో అది కరెక్ట్ కాదు, ఎంక్వైరీ చేయించాలి, ఇది ఏ ఆఫీస్ నుంచి లీక్ అయిందని చెప్పి. దీంతో ఓటర్ యొక్క సీక్రెసీ పోతుంది, ఐడెంటిటీ పోతుంది. దెర్ ఇస్ ఎ స్కోప్, అంటే ఓటర్ ను ప్రలోభ పెట్టడానికి పనికి వస్తుంది. కాబట్టి ఆ ఫోన్ నంబర్స్ అవన్నీ ఉండకూడదు. అది మరి ఎలా బయటకు వెళ్ళిందో అది ఎంక్వైరీ చేయమని అడగండి, రాజకీయ పార్టీలు అడగాలి ఎంక్వైరీ. రాజకీయాలు, రాజకీయ పార్టీలు, పోటీలు, ఎన్నికల సంఘం ఈ టాపిక్ ని కంటిన్యూ చేస్తూనే మీరు చాలా సంవత్సరాలుగా పొలిటికల్ కరప్షన్ పెరుగుతూ ఉంది, క్రైమ్ పెరుగుతూ ఉంది రాజకీయాల్లో అనే అంశం మీద కూడా మీరు పోరాటం చేస్తున్నారు. నేర చరిత్రలకి ఏ పార్టీలు ఎంతమందికి టికెట్లు ఇస్తున్నాయి అనేది మీరు లిస్టులు బయట పెడుతున్నారు ఎప్పటికప్పుడు. మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఏ రాజకీయ పార్టీలు ఎంతమంది నేర చరిత్రలకు టికెట్లు ఇస్తున్నాయి అని మీరు లిస్ట్ కూడా మీరు మీడియా ద్వారా మీరు రిలీజ్ చేసిండ్రు. అయితే నాదొక ప్రశ్న ఉంది సార్. మీరు దాదాపు 12 సంవత్సరాలుగా ఈ పనిలో ఉన్నారు. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నాయా? ఒకవేళ తీసుకుంటే 12 ఏళ్ల క్రితమో, లేకపోతే 10 ఏళ్ల క్రితమో, 8 ఏళ్ల క్రితమో, 4 ఏళ్ల క్రితమో నేర చరిత్రలకు ఇచ్చే శాతము ఇప్పటికీ ఏమన్నా తగ్గిందా? అంటే ఇదేమన్నా డిటరెంట్ గా ఉందా పొలిటికల్ పార్టీస్ మీద, లేకపోతే వాళ్ళు పట్టనట్టుగా ఉన్నారా? యాజ్ ఆన్ టుడే పొలిటికల్ పార్టీస్ ఈ నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వద్దన్నది వాళ్ళ దగ్గర ఎటువంటిది లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా గెలుపు గుర్రాలు కావాలి, కానీ ఒక అభ్యర్థి నిజాయితీ పరుడు, మంచివాడు, సచ్చీలుడు, ఈయనకు టికెట్ ఇద్దామన్నది ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోవడం లేదు. కావాల్సింది గెలుపు కావాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనం తీసుకుంటే 1951లో కూడా ఫస్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఎందుకంటే అప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది.
స్వతంత్రంలో పోరాడిన వాళ్ళు, స్వతంత్ర సమరయోధులంతా రాజకీయాల్లోకి వచ్చినారు. అప్పుడు ఒక చట్టం తయారు చేసినారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటారు, ప్రజా ప్రాతినిధ్య చట్టం. చాలా వీక్ గా ఉంది చట్టం. అప్పుడు అనుకోలేదు వాళ్ళు, అంటే ఒక 70 ఏళ్ల తర్వాత క్రిమినల్స్ అంతా దీంట్లోకి వస్తారు, అడ్డు అదుపు లేకుండా పోతుంది, క్రిమినల్స్ ను దీంట్లో ఎంటర్ కాకుండా ఉండాలంటే చట్టంలో పకడ్బందీగా సెక్షన్స్ ఉండాలని అప్పుడు అనుకోలేదు. ఎందుకంటే రాజకీయాలంటే అతి పవిత్రమైన ఆ ఫీలింగ్ లో పోయి ఒక చట్టం తయారు చేసినారు. ఇవాళ 10 మర్డర్ చేసిన కేసెస్ బుక్ అయినా, కోర్టుల కేసులు నడుస్తున్నా, పనిష్మెంట్ అయితే తప్ప ఇన్ఎలిజిబుల్ కాదు. మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఒక 1950-60 దశకంలో అన్ఇమాజినబుల్ క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తారని. 70 శతకంలో ఏమైందంటే ఈ క్రిమినల్స్ రాజకీయ నాయకుల అండదండలు, వాళ్ళు రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఈ క్రిమినల్స్ యొక్క మందబలము, తర్వాత ఆర్థిక బలాన్ని వాళ్ళు వాడుకునేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత 1990, 2000 తర్వాత ఈ క్రిమినల్స్ ఏమనుకున్నారంటే మనం ఇంత కష్టపడి వాళ్ళని గెలిపించే బదులు మనమే ఎలక్షన్ లో నిలబడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇండియాలో డబ్బును ఆ యొక్క మందబలము, కులము, మతము, ప్రాంతము వీటికి ఎక్కువ విలువ వస్తాం. ఇవాళ పార్లమెంట్ లో కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీలో చూసినా కానీ 30 to 40% పీపుల్ విత్ క్రిమినల్ రికార్డ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు పార్లమెంట్ లో. లా మేకర్స్, మన లా మేకర్స్, చట్టాన్ని పాస్ చేసేవాళ్ళు. సో ఇది మంచి శుభ సూచకం కాదు. కాకపోతే మేము అనుకోవడం ఏంటంటే యంగ్స్టర్స్ వచ్చి రాజకీయ పార్టీల్లో ఈ వంశ పర్యంపారం పోయి ఇంటర్నల్ డెమోక్రసీ వస్తే తప్పకుండా మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. ఇవాళ ఒక మంచి డాక్టరు, ఒక ప్రొఫెసరు, ఒక ఇంజనీరు రాజకీయాలకు రావడానికి ఇష్టపడతలేడు, నిరాసక్తి ఉందన్నమాట. ఎందుకనంటే మొత్తం వాతావరణం కలుషితమైంది. ఇది ఇలా కావడానికి కారణం ప్రజలు కూడా కొద్దిగా కారణం. ఓటు అమ్ముకుంటున్నారు, కులాన్ని మతాన్ని బట్టి ఓటేస్తున్నారు. సో దీంతో రాజకీయ నాయకులకు తెలిసింది ఏంటంటే డబ్బు ఖర్చు పెడితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బు ఖర్చు పెడితే గెలుస్తారని గ్యారంటీ లేదు, బట్ ఖర్చు పెట్టకపోతే మాత్రం ఓడిపోవడం గ్యారంటీ. కాబట్టి ఖర్చు పెట్టాలా. అక్కడ లోకల్ గా ఉన్న ఒక గుండాను, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ యొక్క సామాజిక వర్గం, ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే అటువంటి వాటి టికెట్ ఇవ్వాలా. ఇది ఒక పరిస్థితి ఇలా తయారవుతూ వచ్చింది. సార్, ఇందులో ఒక చిన్న సాంకేతిక అంశం, ఒక టెక్నికల్ ఇష్యూ ఉందని చాలా మంది అనుకుంటున్నారు సార్. ఈ నేర చరిత్రకు సంబంధించి ఇప్పుడు రాజకీయాల్లో ఉండేవారు, రాజకీయ నాయకులు జెన్యూన్గా ప్రజలకు సంబంధించిన సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు శాసనాన్ని ఉల్లంఘించడం అనేది, ఆ శాసనాల కూర్పుయే ఒక మాలీషియస్ ఇంటెన్షన్స్తో అయినప్పుడు ఆ చట్టాలని ధిక్కరించడం అనేది రాజకీయాల్లో అత్యంత సహజం. మహాత్మా గాంధీ గారు కూడా శాసనోల్లంఘన ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమం లాంటివి చేసిండ్రు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ, అది నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, జగన్ది కావచ్చు, కేజ్రీవాల్ది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ప్రజాహితంలో లేవు అని భావించినప్పుడు రాజకీయ కార్యకర్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ వాటికి నిరసన తెలుపుతారు. ఉదాహరణకి సిఏఏ, ఎన్ఆర్సి లాంటి మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. అట్లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల మీద నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటివి కానీ, తెలంగాణ ప్రభుత్వంలోని ఇప్పుడు ధర్నా చౌక్ మూసేసినప్పుడు కానీ నిరసనలు జరిగినాయి. ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, నాయకులు, రాజకీయ నాయకులు వాటిని లీడ్ చేస్తారు. అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే అధికార పార్టీ, పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కేసులు పెడతారు. కొన్నిసార్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు, వరవర్రావు, సాయిబాబా లాంటి వాళ్ళ మీద, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ కోసం పోరాటం చేసిన దాదాపు 74 మంది మీద కేసులు పెట్టిండ్రు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టినవి అప్పుడు వాళ్ళు రాజకీయ నాయకుల మీద కేసులు పెడితే ఆ సెక్షన్ల తీవ్రతను బట్టి వాళ్ళు కూడా నేర చరిత్రలు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ భావిస్తే అది కొంత ఇబ్బందికరమే. కొంత నిజంగా నేర చరిత్రలకి వీళ్ళకి ఒక డిమార్కేషన్ అనేది ఉండాలి కదా అనేది చాలా సార్లు వస్తున్న ప్రశ్న. దీనికి మీరేమంటారు?
ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం జరిగింది. రాస్తా రోకో, రైల్ రోకో ఇవన్నీ చేసినారు. అంతవరకు కరెక్ట్, అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేషన్ చేయడం. మీరు మహాత్మా గాంధీది చెప్పినారు. మహాత్మా గాంధీ ఏదైతే ఉద్యమం చేసిండో అది పరాయి ప్రభుత్వానికి ఎగనెస్ట్ గా చేసిండు. ఇది మన ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఎన్నుకున్నటువంటి ఎంపీలు ఉన్నారు, మనకు పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, కోర్టులు ఉన్నాయి. అటువంటి అప్పుడు వాయలెంట్ గా ఉద్యమాలు చేయడం మాత్రము సమర్థనీయం కాదు. ఉదాహరణకు తెలంగాణ మూమెంట్ లో మేము స్టడీ చేసినాం ఆ కేసెస్ లో, అది చేతి దాటిపోయింది ఒక్కొక్క సందర్భంలో. రైల్ రోకో అన్నారు, ఓకే ఇది ఒక ఉద్యమాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని రైల్ రోకో అక్కడ కాగలేదు. అందులో ఉన్న కార్యకర్తలే కావచ్చు, ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, రాళ్ళు కొట్టేసేసి ఆ రైల్వే స్టేషన్ అంతా డ్యామేజ్ చేసినారు. దీన్ని మనం ఎలా సమర్థించుకుంటాం? యాక్ట్ లోపల ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు అది శాంతియుతమైన ఉద్యమం కాదు, నిరసన తెలపడం కాదు. సో ఇది మీరు అన్నట్టుగా కొంచెం అంతా ఇబ్బందికరమైనది ఉంటుంది. ఇప్పుడు కొందరు మంచి నీళ్లు లేకుంటే ఖాళీ బిందెలు తీసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్ బేరావో చేస్తూ ఉంటారు. అది సమర్థనీయమే, ఎందుకంటే ప్రజలు నీళ్లు అడుగుతున్నారు, ప్రభుత్వం ఫెయిల్ అయింది అక్కడ మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా, కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చెప్తున్నారు. కానీ ఆ ఆఫీస్ నుంచి ఎవరిని బయటకు రానియకపోవడం, లేదా వాళ్ళ మీద చేయి చేసుకోవడము, అంటే సెక్షన్ 353 అని ఉంది. అంటే పబ్లిక్ సర్వెంట్ అబ్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ సర్వెంట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ అని చెప్తా ఉంటది సెక్షన్. సో ఈ వీటిని కూడా సమర్థనీయం కాదు. ఇంకోటి ఏంటంటే కేసులు మీ మీద ఉన్నాయి, మీరు కాంటెస్ట్ చేయాలనుకున్నారు, ఇవాళ తేదీలో ఎక్కడ కూడా మీరు కాంటెస్ట్ చేయడం లేదు, శిక్ష పడితేనే మీరు ఇనెలిజిబుల్. అటువంటి అప్పుడు చిన్న చిన్న కేసులని ప్రభుత్వం దగ్గర కూడా ఒకటి ఇది ఉందన్నమాట, ఏంటంటే అధికారం విత్డ్రా చేసుకోవచ్చు. నాన్ క్రిమినల్ కేసెస్ ఏదైతే ప్రజల కోసం ఉద్యమాలు చేసినారో లేదా సొసైటీ కోసం ఉద్యమాలు చేసినారో అటువంటి అవి నాన్ క్రిమినల్ తీసుకోవచ్చు. కానీ దొమ్మిలు, ఏదో అక్కడ పోయి ప్రొసిషన్ లో పోయి వెహికల్స్ కాలబెట్టడము, లేదా ట్రెస్ పాస్ చేసి ప్రత్యర్థి మీద కత్తులతో దాడి చేయడము, వీటిని సమర్థనీయం కాదు. పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అనుకుంటే తప్పది. సో క్రిమినల్స్ ఒక ఐపీసీ కిందనే కాదు, ఏదైతే ఈ క్రిమినాలిటీ ఏదైతే ఉందో ఆ క్రిమినల్ పొలిటికల్ అఫెన్సెస్ కాకుండా ఎకనామికల్ అఫెన్సెస్ చాలా చేస్తున్నారు రాజకీయ నాయకులు. బ్యాంకుల దగ్గర పెద్ద ఎత్తున లోన్స్ తీసుకోవడము, ఎగ్గొట్టడము, తర్వాత కబ్జాలు చాలా ఉన్నాయి. అలాగే వయలేషన్ ఆఫ్ మున్సిపల్ రూల్స్, పోయి చెరువులలో ఇల్లు కట్టడము, రోడ్లను ఆక్రమించుకోవడము, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడము, ఇవన్నీ కూడా సమర్థనీయం కాదు. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు. అయితే సార్ మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను సార్, మన ప్రేక్షకులకి ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడానికి. ఇప్పుడు మొన్న ఈ వ్యవసాయ చట్టాలని నిరసిస్తూ భారత్ బంద్ జరిగింది. ఈ భారత్ బంద్కు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అఫీషియల్గా సపోర్ట్ ఇచ్చింది. కేటీఆర్ సహా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ రోడ్ల మీద బైఠాయించి భారత్ బంద్లో పాల్గొన్నారు. కానీ ఇదే తెలంగాణ ప్రభుత్వము, ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని చెప్పి డ్రోన్ ద్వారా ఆయన దాన్ని సర్వే చేయించినందుకు రేవంత్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది ప్రభుత్వం. బట్ భారత్ బంద్కి రోడ్ల మీద బైఠాయించి ట్రాఫిక్ ని ఆపి ఇవన్నీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బికాజ్ ఆఫ్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్. అంటే నేనేమంటున్నా అంటే అధికారంలో ఉండే ఒక రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థుల మీద అవసరం లేని, అంత తీవ్రత లేని అంశాల్లో కూడా క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు వాళ్ళని క్రిమినల్స్గా గుర్తించడం అనేది కరెక్ట్ కాదేమో అనేది ఒక అంశం. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా రాజకీయ నాయకుల్లో కూడా అన్ని పార్టీల్లో కూడా మర్డర్లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, ఎకనామిక్ అఫెన్స్లు చేసేవాళ్ళు, చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జాలు చేసేవాళ్ళు, విలేకరులను బెదిరించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. నిజానికి మొన్న మీడియాలో వచ్చింది ఈ కబ్జాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీ, అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి కబ్జాలు చేస్తున్నారు. సో ఇట్లాంటివి క్రిమినల్ అఫెన్స్లు అవుతాయి. కానీ ఒక కొంత ప్రభుత్వ అధికారులని నిర్బంధించిన సందర్భాల్లో కూడా నిజంగా అది ప్రజలకు సంబంధించిన అంశం అయితే వాటిని ఈ కొంత
కన్సిడర్ ఏమైనా చేయొచ్చా? బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ వాళ్ళ నిరసన, ప్రభుత్వ వైఫల్యం మీద నిరసన తప్ప వాళ్ళకి వ్యక్తిగతంగా నేర చరిత్ర ఉండకపోవచ్చు. ఏంటంటే ఎలక్షన్స్ జరిగేటి 5 సంవత్సరాలకు ఒకసారి. సార్ ఉదాహరణకు మొన్న 2019లో జరిగిన ఎలక్షన్స్ కంటే మొదలు కొన్ని కేసులు ఉన్నాయనుకుందాం. ఇది ప్రదర్శనలే కావచ్చు, రైలు రోకోలు, రాస్తా రోకోలు, ఇవన్నీ నెక్స్ట్ ఒక 5 years లోపల గవర్నమెంట్ కంప్లీట్ చేయాలి. కోర్టులో ఒక జడ్జిమెంట్ రావాలి. ఆయన దోష నిర్దోష. సాధారణంగా 90% ఇవన్నీ కూడా దోషులు కాకుండా నిర్దోషులనే తేల్తారు. ఎందుకంటే ప్రజలకు అవసరానికి బట్టి చేసినారు కాబట్టి. సో ఆ దాన్ని గుంజుతూ పోయి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇప్పుడు మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళ రికార్డు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూస్తే 15 సంవత్సరాల క్రితం బుకైన కేసులు చాలా ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో కొందరు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తున్న వాళ్ళు 2 మతాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి సీరియస్ స్పీచెస్ ఇచ్చినారు. మొన్న కూడా చూసినాం మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. 2004 నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మొన్న కూడా ఒకళ్ళు ఒకటి మాట్లాడితే రెండోది వీళ్ళు మాట్లాడు. ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ మాటలు వింటుంటే కూడా ఏవగింపు కలుగుతుంది. ఆ మాదిరిగా రాజకీయాలు దిగిపోయినాయి అంతవరకు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే నేర చరిత్రలు రాజకీయాల్లోకి రావద్దనంటే కేసెస్ బుక్ అయిన వాళ్ళు కూడా వీళ్ళను ఆపాలి, కోర్టులో మన ఎన్నికలకు కాంటెస్ట్ చేయకుండా ఆపాలని. దాని మీద ఒక ప్రపోజల్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపినారు. ఏమన్నారంటే హీనియస్ క్రైమ్స్ అంటే మర్డర్స్ కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, దొమ్మిలు కావచ్చు, ఇటువంటి హీనియస్ క్రైమ్స్ ఉన్న వాళ్ళను ఒక 6 years బ్యాన్ చేయాలి ఎలక్షన్ కాంటెస్ట్ చేయొద్దు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అన్ని పొలిటికల్ పార్టీస్ పిలిచి ఇట్లా మరి ప్రపోజల్ వచ్చింది, ఏం చేద్దామంటే అన్ని పార్టీలు లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరు కూడా ఇది వద్దు అన్నారు. కొంత కారణం ఏం చెప్పిందంటే పార్టీ ఇన్ పవర్ అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కేసులు బనాయించచ్చు. ఇప్పుడు మీరు చెప్పినారే కేసు ఒకటి. అటువంటి అప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే కోర్టులో పోయి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఎంక్వైరీ అయ్యి మెజిస్ట్రేట్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ స్టేజ్ లో ఉంటేనే మనం కాగ్నైజ్ తీసుకుందాం. ఇంకోటి ఏం చెప్పినారంటే ఎన్నికల కంటే 1 year ఎంత కేసులు తీసుకుందాం. ఎన్నికలు నామినేషన్ ఫైల్ అయ్యేటప్పుడు లేక అంతకంటే ఒక 3 నెలల మొదలు ఆ కేసులు అంటే పాసిబిలిటీ ఉంటది కేసులు బుక్ చేయించడం. 1 year మొదలు క్యాండిడేట్ ఎవరో తెలియదు కాబట్టి ఆ 1 year మొదలు అలాగే మెజిస్ట్రేట్ కోర్టు లోపల ఒక స్టేజ్ దాటి ఎప్పుడైతే ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయో అటువంటి కేసులు తీసుకున్నామంటే అది కూడా ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకనంటే నేర చరిత్రలే గెలుపు గుర్రాలు. నేర చరిత్రలు ఉన్న వాళ్ళే డబ్బు ఖర్చు పెడతారు. ప్రజలకు ఓటు అమ్ముకునే అలవాటు అయిపోయింది భారతదేశంలో దురదృష్టవశాత్తు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు విపరీతంగా. ఒక కార్పొరేటర్ అంటే ₹1 ఇస్ మినిమం, ఎమ్మెల్యే అంటే 5 నుంచి 10 కోట్లు, ఎంపీ అంటే 20 కోట్లు, ఈ మాదిరిగా తయారైపోయింది. అటువంటి అప్పుడు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టక తప్పదు, వీళ్ళు ఓటు అమ్ముకుంటారు. ఆయనకి ఎంత నేర చరిత్ర ఉన్నా మర్డర్స్ చేసినా కానీ ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి చట్టాలు ఇంకా పకడ్బందీగా అయితే తప్ప నేర చరిత్రలు అసెంబ్లీలో పార్లమెంట్ లో వస్తూనే ఉంటారు. సార్ ఇప్పుడు ప్రజల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ గుడ్ గవర్నెన్స్ లో ప్రజలు కూడా స్టేక్ హోల్డర్లే కాబట్టి నిజానికి ప్రజాస్వామ్యం డెఫినిషనే అది, అంటే ప్రజలే పాలకులు బేసికలీ. సో కాబట్టి ప్రజలు తమ డెమోక్రసీని తాము నిలుపుకోవాలంటే, సుపరిపాలన సాధించాలి అని అంటే ప్రజలు కూడా తమ ఓట్లని అమ్ముకోకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు జెన్యున్గా ఎవరైతే తమ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి ఎన్నికల ప్రలోభాలకి లోను కాకుండా, అంటే ప్రభుత్వాలు ఇచ్చే పథకాల ప్రలోభాలు కావచ్చు, లేతే కంటెస్టింగ్ క్యాండిడేట్లు క్యాష్ అండ్ కైండ్ రూపంలో ఎన్నికల టైంలో ఇచ్చే వాటికి కావచ్చు, వాటికి లోబడకుండా ప్రజలు తమ ఫ్రాంచైజీని చాలా నిజాయితీగా ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే మీరు డైరెక్ట్గా ప్రజలకు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ టాక్ షో చూస్తున్న వాళ్ళు కానీ, మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, యువతకు కానీ ఈ డెమోక్రసీని మరింత పరిపుష్టం చేసుకోవడానికి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, సందేశాలు ఏంటి? మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలని మరింత విస్తృతంగా తీసుకెళ్ళడానికి మీరు మన ఆడియన్స్ కూడా మీరు ఒక అపీల్ చేయొచ్చు సార్. ఇప్పుడు
ఉదాహరణకు మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలే తీసుకుందాము. ఎన్నికల కంటే మొదలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి సహకారంతో మేము ఈ కాంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క నేర చరిత్ర అంతా తీసినాం. తీసి ప్రజలకు చెప్పినాం ఎన్నికల కంటే మొదలు. అంతకంటే మొదలు మేము అప్పీల్ చేసినాం ప్రతి పార్టీకి నేర చరిత్రలకు టికెట్ ఇవ్వద్దని. టికెట్లు ఇచ్చినారు. టికెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ నేర చరిత్ర అంతా కూడా ఎన్నికల కంటే 3 దినాల మొదలు ప్రజలకు తెలిపినాం. అయినా కానీ గెలిచినారు. అంటే ఇవాళ భారతదేశంలో క్రిమినాలిటీ ఈజ్ నాట్ ఏ బార్. ఒక క్యాండిడేట్ అబ్జా చేసినాడు లేదా మర్డర్ చేసినాడు అంటే ప్రజలు పెద్ద సీరియస్ తీసుకోవడం. రెండోది ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఆయన గెలిస్తే మాకు ఏం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఈ మాదిరిగా రకరకాలుగా పీపుల్స్ మైండ్ కరప్ట్ అయిపోయింది. దీన్ని చేంజ్ చేయాలంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల థింకింగ్ లో మార్పు రావాలంటే ఎడ్యుకేషన్, యూత్ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కానీ మనం ఎన్ని చెప్పినా గానీ పెద్దగా మార్పు వచ్చినట్టుగా మాకు అనిపించడం లేదు. ఇంకోటి, నేను మా సిస్టర్ కన్సర్న్స్ అయితే చాలా మంది సివిల్ సొసైటీలో ఎన్జిఓస్ పనిచేస్తున్నారు. వాళ్ళందరితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే పేరు కోసం పనిచేయదు. మనం చేయదలుచుకున్నది చేసి ప్రజల్లో పెట్టాలి. జనబాహుల్యం, ఇగో ఇళ్లకు మీద కేసులు ఉన్నాయని లేదా ఇలా జరుగుతుందని. కానీ మనం డైరెక్ట్ పోయి మనం అక్కడ ఏమీ చేయలేము. ఎందుకంటే మనకు బలం చాలదు. తర్వాత ప్రజల్లో డిస్కషన్ కావాలి. ఏదైనా ఇష్యూ వస్తే ఇప్పుడు కొత్తగా మున్సిపల్ చట్టము తీసుకొస్తున్నారు, పంచాయతీరాజ్ చట్టం తెచ్చినారు, అదేం సక్సెస్ కాలేదు. మున్సిపాలిటీస్ చట్టం తెచ్చినారు, అది కోర్టు దాకా పోయింది, అన్ని తప్పులు ఉన్నాయని. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి ఒక చట్టం తీసుకొస్తున్నారు. దాని మీద మేము మంత్రి గారిని అడిగినాం, దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ప్రజలలో డిస్కషన్ కావాలా, వాళ్ళ సలహాలు తీసుకొని మీరు కొత్త చట్టం తీసుకురావాలి. కేరళలో చేసినారు, ఒక పోలీస్ యాక్ట్ వాళ్ళు చేయాలన్నప్పుడు వాళ్ళు ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేసి ప్రజల డొమైన్ లో పెట్టినారు. వాళ్ళ నుంచి సజెషన్ తీసుకొని మంచి చట్టం వచ్చింది, అసెంబ్లీలో డిస్కషన్ అయ్యి. ఇవాళ కేరళ పోలీస్ యాక్ట్ బెస్ట్ ఇన్ ఇండియా. మన దగ్గర ఏదైనా చట్టం వస్తే 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో డిస్కషన్ కాదు, బుల్డోజింగ్ అయిపోతుంది. ఎందుకంటే రూట్ మెజారిటీ ఉంది. తర్వాత ఎవరికి కూడా దాని మీద అవగాహన ఉండదు, డిస్కషన్ చేసే ఓపిక కూడా ఉండదు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, సంబంధిత మంత్రి వారికి దాని మీద చట్టం ఇలా ఉందంటారు, అందరు పాస్ చేస్తారు. ఇది నిజమైన డెమోక్రసీ కాదు. చర్చ జరగాలి, జనబాహుల్యంలో చర్చ జరగాల, అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. అప్పుడే మంచి చట్టాలు వస్తాయి. ఓకే, యా, థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు. మీరు చేస్తున్న ఈ కృషి, ఎఫ్జీజీ కృషి మంచి ఫలితాలు రావాలని మనసారా కోరుకుంటున్నాం. ఆడియన్స్ అందరికి కూడా పద్మనాభరెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు మీరు కూడా విస్తృతంగా చర్చించండి, మాట్లాడండి. వాటికి సంబంధించి మీరు పౌరులుగా, పౌర సమాజ ప్రతినిధులుగా ఏం చేయాలి, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ మన ఆడియన్స్లో విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, విదేశాల్లో ముఖ్యంగా యూరప్లో చాలా డెమోక్రసీ మిగతా వాటితో పోలిస్తే ఈవెన్ అమెరికా కంటే కూడా మా కొంత అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డెమోక్రసీ యూరప్లో కూడా ఉంది. కాబట్టి డయాస్పోరా అంటే అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా, మీరు కూడా దీనికి ఒక వాల్యూ ఎడిషన్ ఈ డిబేట్కి తీసుకురండి. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అట్లాగా మాత్రమే మనం మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం అని భావిస్తూ ఈరోజు ఈ మన టాక్ షోకి వచ్చి చాలా విలువైన అంశాలు మాట్లాడిన పద్మనాభ రెడ్డి గారికి న్యూస్ స్టింగ్ తరపున, శ్రీశైల్ శోధన టాక్ షో తరపున థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ. వచ్చే వారం మరొక అంశంతో మాట్లాడదాం. ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ గురించి కానీ, ఈ టాక్ షో గురించి కానీ మీకు ఏమైనా ప్రశ్నలు, సలహాలు, సూచనలు ఉంటే మీరు దయచేసి కాంటాక్ట్ చేయండి. ఎఫ్జీజీ బాధ్యులతో కూడా మేము చర్చించి మీ సమాధానాలకు ఆన్సర్లు కూడా ఇస్తాం. కాంటాక్ట్ చేయాల్సిన నంబరు, నా వాట్సాప్ నంబరు +91 9030997371. ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. srisail@rightfolio.in. ఈమెయిల్ ఐడి srisail@rigstfolio.in కి సంప్రదించండి. పద్మనాభ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు వెబ్సైట్ ఉంది సార్. దాంట్లో మా యాక్టివిటీస్ అన్ని కూడా దాంట్లో పెడతాము. వెబ్సైట్ మీరు విజిట్ చేసి
ఇంకెక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా లేదా సజెషన్స్ ఉన్నా వెల్కమ్ సజెషన్స్. ఇగో ఇది ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుందంటే వి విల్ డెఫినెట్లీ కన్సిడర్ యువర్ సజెషన్స్. అందరం కలిసి బాగా పనిచేద్దాం. వెబ్సైట్ అడ్రస్ చెప్పండి సార్. www.fggapindia@gmail.com. www.fgg ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ FGG యా AP అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియా .org. ఓకే. సో మరొకసారి నేను రిపీట్ చేస్తా, www.fggapindia.org అది వెబ్సైటు. మీరు ఆ వెబ్సైట్లో FGG యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకోవచ్చు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు. మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. For more videos, please do subscribe and hit the bell icon.